పెళ్లి ఉంటే నేను ఆ పెళ్లికి పోయింటి. మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లింటికి పోయింటి. నేను పోయేటప్పుడు ఆయనతో ఆడ జర ఫోన్ బంద్ చేయ రాద్రబాయ్ వెళ్ళింది. పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్, రోడ్డు చిన్నగా ఉన్నదే, ఆ రోడ్డు 100 బండ్లు అయిపోయినాయి. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయినాం. ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు, బండి మీద ఉరికొచ్చిండు. అన్నా బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు. బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న. ఒక్కటే మాట అన్నాడు, అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది, మా చేవెళ్ళకు కలవైంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు, మా చందనవెల్లి, మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసిండు. మేడ్ ఇన్ చేవెళ్ళల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ కోతున్నాయి. చేవెళ్ళల తయారైన, షాబాద్లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి. ఒక గది కేసీఆర్ చేసిండు. మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ వాడు ఆగమవుతున్నాడు, మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు, ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు, రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న ఇవాళ ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు, ఎంత పని చేసుకుంటే వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి, యాద్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా, వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంటుగా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా, సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలో బాగా హుషారు ముందే